హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ షార్ట్లో నేను చెప్పాను నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను అని. అది హైదరాబాద్ టు భువనేశ్వర్ అనమాట. నేను నా లైఫ్లో ఈ ట్రిప్ కోసం వెయిట్ చేసినంత దేని కోసం వెయిట్ చేయలేదు. సుమారుగా 4 ఏళ్ళు అనుకుంటాను, 3.5-4 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ అయితే ఈరోజు కుదిరింది. చలో లెట్స్ గో టు భువనేశ్వర్. ముందు రోజు మధ్యాహ్నం 3 o'clock సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 10-10:30కి అట్లా భువనేశ్వర్ రీచ్ అయ్యాము. మేము కృష్ణమఠంలో అకామిడేషన్ బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోజనానికి వెళ్ళాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈ రోజు మనం భువనేశ్వర్లో ఉన్నాము. మేము నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి భువనేశ్వర్కి వచ్చామన్నమాట. ఆ జర్నీ అంతా ఏం పెద్దగా నేను బ్లాగ్ చేయలేదు, మంచిగా రెస్ట్ తీసుకున్నాను ట్రైన్లో. సో ఈ రోజు భువనేశ్వర్ లో మేము లంచ్ చేసుకుని స్టార్ట్ అయ్యాం చూడటానికి. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మనం ఈ రోజు భువనేశ్వర్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మేము భువనేశ్వర్లో అలాగే భువనేశ్వర్ చుట్టుపక్కల చూడటానికి లోకల్ క్యాబ్ ఒకటి బుక్ చేసుకున్నాము. తెలిసిన వాళ్ళ త్రూ వాళ్ళ కాంటాక్ట్ తీసుకొని బుక్ చేసుకున్నాం. అయినా కూడా వాళ్ళ ఐడి, కార్ నంబర్స్ ఇవన్నీ ఫొటోస్, వీడియోస్ తీసి పెట్టుకున్నాను నేను జస్ట్ ఫర్ సేఫ్టీ. భువనేశ్వర్లో మన ఫస్ట్ స్టాప్ లింగరాజ్ టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీనికంటే కొంచెం ముందు మనకు కొన్ని కౌంటర్స్ వస్తాయన్నమాట. మన చెప్పులు, బ్యాగ్స్, కెమెరాస్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి మనం అక్కడ. 5 rupees or 10 rupees ఎంతో తీసుకుంటారు. వీలైనంత వరకు లగేజ్ తగ్గించుకొని మినిమం లగేజ్తో లోపలికి వెళ్ళండి. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, సో చాలా తిరగాల్సి వస్తుంది. అలాగే వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోకండి. నేను మీకు టెంపుల్ది సైడ్ వ్యూ చూపిస్తాను, సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత పెద్దగా ఉంది టెంపుల్ అని తెలుస్తుంది. చూడండి, ఇట్లా 4 sides ఇంత పెద్దగా ఉందన్నమాట. ఇంకా చుట్టూ గార్డెన్ లాగా ఉంది. మేము బయటకు వచ్చేపాటికి ఇవన్నీ ఏమో అమ్ముతా అన్నాడు. సరే తీసుకొని ట్రై చేశాను. మేమైతే ఇప్పుడే లింగేశ్వర్ టెంపుల్ నుంచి బయటకు వచ్చామన్నమాట. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది, కాకపోతే ఫోన్స్ అవేమీ అలో చేయలేదు, సో అందుకని మీకు ఎవరికి చూపించలేను. కానీ లోపలైతే లింగరాజ్ టెంపుల్తో పాటు చాలా టెంపుల్స్, మెయిన్ టెంపుల్ లింగరాజ్ టెంపుల్, పక్కన చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి 4-5 అడుగులకి ఒక్కొక్క టెంపుల్ ఉంది. కాళీ టెంపుల్, కాళీ టెంపుల్, లక్ష్మీ టెంపుల్, వారాహి టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మనకి. జ్యోతిర్లింగాలు అలాగే అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన అన్ని గుళ్ళు లోపల ఉన్నాయన్నమాట. కొంచెం టైం తీసుకొని రావాలి, సో దాన్ని కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. మాకైతే మంచిగా దర్శనం అయిపోయింది. నాతో పాటు మా అమ్మ కూడా ఉంది ఈరోజు. మా అమ్మ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట గుడి విజిట్ని. వస్తూ దారిలో ఇది మనం స్టార్ ఫ్రూట్ అంటాం చూడండి, అట్లాంటిది కట్ చేసి మనం మామిడికాయకి ఇచ్చినట్టు ఉప్పు కారం వేసి ఇచ్చినారు. ట్రై చేద్దాం పదండి. నెక్స్ట్ మనం వచ్చేసాం కేదార్ గౌరీ గుడికి. ఈ గుడికి చాలా స్పెషాలిటీ ఉంది. అదేంటంటే వారణాసి నుంచి శివుడు, పార్వతి ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్నారంట. దాంతోపాటు ఇంతకుముందు మనం వెళ్ళిన లింగరాజ్ టెంపుల్ నుంచి శివుడిని తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారు గౌరీదేవితో కళ్యాణం చేస్తారంట మే, జూన్ ఆ టైంలో. ఈ గుడికి పక్కనే సిద్ధేశ్వర్ అలాగే ముక్తేశ్వర్ 2 గుళ్ళు ఉన్నాయి. నాకు బయట నుంచి చూసినప్పుడు అంటే గోపురాలది గుడి అని తెలుస్తున్నా, చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసి నేను గుడి కాదేమో, అంటే ఏదైనా పార్క్ లాంటి ప్లేస్ ఏమో అట్లా అనుకున్నాను. కానీ వెళ్ళి అక్కడ హిస్టరీ చూసినప్పుడు అర్థమైంది ఇది ఎంత పాత కట్టడము అన్న విషయము. అండ్ అసలు చెక్కు చెదరకుండా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, నీట్గా ఉండింది. ఇంకా అసలు ఆ గోపురాలు అవి చూసినప్పుడు నాకు అర్థమైంది, మనకు జనరల్లీ ఒరిస్సాని రిప్రజెంట్ చేసేటప్పుడు పోస్టర్స్ మీద, వీడియోస్లో, ఫ్లయర్స్ మీద ఈ గోపురాలు చూస్తూ ఉంటాం మనము, అవి ఇక్కడవే అన్న విషయం నాకు ఇది చూసాకే తెలిసింది. ఇక్కడ ముక్తేశ్వర్, సిద్ధేశ్వర్ ఈ 2 రూపాల్లో మనం శివుడిని దర్శించుకోవచ్చు అనమాట. అయితే చిమ్మ చీకట్లో లోపల శివుడు ఉంటాడు. మనం కెమెరాతో, ఫోన్తో క్యాప్చర్ చేయలేము, మనం వెళ్ళి చూసి అది ఫీల్ అవ్వాలి. చాలా బాగుంది. దాని తర్వాత బయటకు వస్తే ఈ శిల్పకళ చూడండి ఎంత బాగుందో. అసలు ఆ కలర్స్ కూడా ఎట్లా మెయింటైన్ చేశారో, ఎలా వేశారో తెలీదు. ఇప్పటి వరకు వెళ్ళిన అన్ని గుళ్ళల్లో అంటే లింగరాజ్ టెంపుల్ కానీ, కేదార్ గౌరీ టెంపుల్ కానీ, ముక్తేశ్వర్, సిద్ధేశ్వర్ కానీ ప్రతి గుడి వెనకాల ఒక పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరులు అన్నీ కూడా బాగున్నాయి. నాకు కేదార్ గౌరీ గుడిలోనే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అనిపించింది. మిగతా 2 గుళ్ళల్లో చాలా బాగున్నాయి కోనేరులు. మీరు వెళ్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి చూడటం.
మేము స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకు కానీ లేకపోతే ఇట్లా ఏదైనా యాత్రలకు వెళ్ళాలి అట్లా అంటే అంత లాంగ్ లీవ్ మా నాన్నకు దొరికేది కాదు. అందుకని మా అమ్మ ఖచ్చితంగా మాతో పాటు వచ్చేది. నాకు ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినాయి ఇక్కడ కూర్చున్నప్పుడు. నెక్స్ట్ మనం వచ్చింది రాధారాణి మందిర్. ఇది ఇస్కాన్ వాళ్ళది. లోపలికైతే వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ భజన్స్ అవుతున్నాయి అన్నమాట. సో హ్యాపీగా కాసేపు కూర్చొని భజన్స్ చేసి ఆ కృష్ణుడి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్లో ఉంది. సో అంతా తిరిగి అట్లా చూసి వచ్చాము. నేనైతే పక్కన క్యాంటీన్ ఉంటే దర్శనం అంతా అయిపోయాక క్యాంటీన్కి వెళ్ళి ఇక్కడ చెన్నా పోడా ట్రై చేశాను. ఇది ఒరిస్సా స్పెషల్ స్వీట్. ఇంకా వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేసే సీన్ టైం రెండు మనకు లేవు కాబట్టి ఏదో ఒకటి రెండు తీసుకొని ట్రై చేశాను నేను. మీన్వైల్ మా అమ్మ అక్కడ భజన చేసుకుంటోంది. మా అమ్మ భజన వీడియో అంతే క్యాప్చర్ చేయగలిగాను నేను. ఆ రోజుకి మా లాస్ట్ స్టాప్ అయితే రామ్ మందిర్. ఏంటి అన్ని గుళ్ళే చూపిస్తున్నాను అనుకునే వాళ్ళకి నేను డివోషనల్ ట్రిప్కే వచ్చానండి. సో యాత్రకు వచ్చాను కాబట్టి నేను గుళ్ళే చూపిస్తున్నాను. ఇక్కడ రామ్ మందిర్ మెయిన్ స్టెప్స్ పైకెక్కి వెళ్ళాలి. దానికంటే ముందు అటుపక్క ఒక 2 గుళ్ళు ఇటుపక్క ఒక 2 గుళ్ళు కనిపిస్తున్నాయి. వాటిలో మెయిన్గా సరస్వతీదేవి, పార్వతీదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత రాముడిది కృష్ణుడిది గుళ్ళు ఉన్నాయి లోపల. నాకు ఇక్కడ స్పెషల్గా అనిపించింది ఈ గోపురం కట్టిన విధానము. ఇక్కడ చూడండి, గరుత్మంతుడి మీద రామపరివారం అంతా కూర్చొని ఉంది. నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇట్లాంటిది మనం చాలా తక్కువ చూస్తాము. సో నాకు అది స్పెషల్గా అనిపించింది. ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని లోపల ప్రదక్షిణాలు అవి చేసుకొని వచ్చాము. ఇక్కడ పాలరాతితో కట్టిన రాముడు అలాగే కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. మిగతా అన్ని దేవుడి విగ్రహాలు అన్నీ కూడా పాలరాతితోనే కట్టారు. సో మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత అదే కాంపౌండ్లోనే ఒక 4-5 షాప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని దేవుడి పూజకు కావాల్సిన ఐటమ్స్ అమ్ముతున్నారు. స్పెషల్లీ బట్టలు, దండలు, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దీంట్లో అవన్నీ కూడా చూసాము. కొన్ని కొన్నాము కూడా. ఇన్ని వెరైటీస్ చూసా కొనకుండా అస్సలు ఉండలేము. కొన్ని కొనేసి ఇంటికి వచ్చి అంటే బ్యాక్ అకామిడేషన్కి వచ్చి ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ రోజు పొద్దున్నే మా జర్నీ కంటిన్యూ అవ్వబోతోంది. దానికోసం ఈ ప్రిపరేషన్స్. ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరేనా? బాయ్ బాయ్.